ల్యాంప్ అనే మూవీ చూసాను. చాలా బాగుంది. అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఆ కాన్సెప్ట్ ఎలా ఉందంటే ప్రతి సీన్ కూడా చూస్తూ ఉంటే మళ్ళీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్ళాలి సినిమా. ఒకటైతే చెప్పాలి భయ్యా, వినోద్ నిజంగా అసలు ఈ యాక్టింగ్ సినిమా మొత్తం అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అలాగే అసలు ఈ క్యారెక్టర్ ఇద్దరు కాంబినేషన్ ఈ సినిమా రావడం, అలాగే ఇంత మంచి కాన్సెప్ట్ రావడం, ఈ ఫ్రైడే మన హోలీ రోజు ఇంత మంచి అద్భుతమైన సినిమా చూడడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన విషయం అన్నమాట. సినిమా చాలా డిఫరెంట్ గా ఉంది. అలాగే యూత్ కావాల్సిన మాస్ మసాలా ఉందన్నమాట. సాంగ్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఫస్ట్ ఉంటారు బాగా ఫస్ట్ ఇంట్రాక్షన్ వినోదన్న ఇంట్రాక్షన్ కానీ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. సూపర్ మూవీ అయితే చాలా బాగుంది. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. అసలు వేరే లెవెల్. ఆఫీస్ లో వేస్తారు స్టాంపు, థియేటర్ లకు వచ్చింది ల్యాంపు. ఏమన్నా ఉందా సినిమా? ఒక డిటెక్టివ్ చేస్తే డ్యూటీ ఎట్లా ఉంటుంది తెలుసా? ల్యాంప్ లా ఉంటది. ల్యాంప్ అంటే ఏంటనుకున్నారు? ఒక కాంచన, ఒక చంద్రముఖి, ఒక ఏం చెప్ప ఈ కయ్యాలు చేతబడలేని తప్ప ఏమన్నా ఉన్నది. హీరో యాక్టింగ్ ఇరుగా తీసిడు, మామూలుగా లేదు సినిమా. థియేటర్ లోకి వచ్చింది ల్యాంప్. హీరో మాత్రం పిచ్చెక్కించాడు. ఆ ఓపీ పుష్ అవి మాత్రం చాలా 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 బాగుంది. ఫైట్లు మాత్రం చాలా బాగున్నాయి. యూత్ మంచి బ్రహ్మాండమైన సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి చాలా బాగా చేశారు హీరో గంట. అందరూ సూపర్ డూపర్. ఫ్యాక్టర్స్ చాలా బాగా వస్తుంది. ఫుల్ ఎంజాయ్మెంట్. హైలైట్ ఏంటి ఏముందండి, మనకి కొన్ని ఆవిడ చనిపోవడం బతుకుతుంది అంటే అనేక కోరికలు అలాంటి జరగదు, కానీ జరిగేలా చూపిస్తారు. చాలా బ్రహ్మాండమైన హర్రర్ ఉంటుంది. దీనివల్ల ఒక మెసేజ్ కూడా ఉంటుంది. వినోద్ గారు యాక్టింగ్ బ్రహ్మాండంగా చేస్తారు సార్. హీరో గారు ఒక అద్భుతంగా చేస్తారు. హైలైట్స్ అలాగే డిటెక్టివ్ కూడా అలాగే చేస్తారు. అలాగే ఒక విలన్ గారు అలాగే మాకు అందరూ సపోర్ట్ చేసి బాగా చేశారు. ఇంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ. సార్ ఆడియన్స్ తో చూసినప్పుడు ఎలా అనిపించింది మూవీ? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తున్నారు కదా. ఎలా ఉంది సినిమా? అరుపులే కేకలే మామూలుగా లేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. యూత్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇదే మీకు పెట్టిన 110 రూపాయలకి డబుల్ ఎంటర్టైన్మెంట్. ఉంది రక్త విచారం ఒక చంద్రముఖి పప్పులో పులే మన కోటన్న సీన్స్ మోటివేషన్ చాలా బాగుంది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. హోలీ రంగులతో కాదు, లైఫ్ ఫుల్ గా రంగులు. ఆ వినోదాన్ని ఆనందించాలంటే మన వినోదాన్ని చూపించిన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఒక కామన్ గా చిన్న కేటగిరీ నుంచి ఒక లైఫ్ అంబిషన్, మ్యారేజ్ అనే కాన్సెప్ట్ లో హర్రర్, థ్రిల్లర్, ఫ్యాంటసీ ఈ జోనల్ లో ఈ వీక్ లో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీతో పాటు ప్రతి ఒక్కరు ఆదరించవచ్చు. లైఫ్ అంబిషన్ ని క్యారీ చేసుకునే మెయిన్ పాయింట్స్ సినిమా ప్రకారం ఇష్టలు అయితే కనుక సూపర్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఒక మంచి సెంటిమెంట్, ఒక మంచి ఫన్, యూత్ కావాల్సిన మసాలా, అన్ని అంబిషన్స్ చాలా బాగా తీర్చిదిద్దారు మన రాజశేఖర్ డైరెక్టర్ గారు. సినిమా అయితే స్వామి చెప్పాలంటే సినిమా అయితే మన సినిమా చూస్తే హీరో గారు అబ్బా ఏం హీరో సింహం, వీడి సింహం చూస్తే చాలా కాంతులు ఉంటాయి మీకు. ఆ సినిమా మొత్తం చాలా కష్టాలు ఎట్లా ఉంటాయో
ఏం సార్ ఎంత బాగా చెప్పారు సార్ మా బావాలు చెప్పారు సార్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇది మూవీ కాదు ఒక ప్రపంచనం పోస్ట్ ఆఫీస్ లో గుద్దుతారు స్టాంప్ సినిమా థియేటర్ లో వచ్చింది ల్యాంప్ సూపర్ సార్ గిరాక్ సార్ ఎక్సలెంట్ సార్ అన్న ఇప్పుడు చూసారన్నా వినోదన్న ఇద్దరు కూడా మామూలుగా చేయలేదన్నా రాజశేఖర్ గారు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారన్నా ఈ సినిమా ఎన్ని సంవత్సరాలు తెలియదు కానీ అన్న మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న యూత్ కావాలి మసాలా ఉందన్నా ఆ మెసేజ్ పరంగా అర్రర్ పరంగా అన్ని విధాలుగా బాగుందన్నా బయట ఎన్నో కష్టాలు పడతాం ఇక్కడ కూడా కష్టపడదు కదా అని అందరికీ కూడా మంచి మెసేజ్ ఉన్న సినిమా తీశారన్న ల్యాంప్ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలన్నా అన్న వినోదాన్ని ఎప్పటి నుంచో తెలుసన్నా ఎంతో కష్టపడ్డారన్నా చిన్నల నుంచి పెద్దల నుంచి పెద్దలకు కూడా అందరికి ఆదర్శం అన్న మన వినోదన్న సినిమా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి అన్న ఏ ఫోన్ లో చూస్తుంటే అలా చూడొద్దన్నా మీరు థియేటర్కి వస్తేనే మన రాకేష్ మాస్టర్ అందరినీ కూడా థియేటర్ లో చూడొచ్చన్నా ఈ వారం మీకు 110 రూపాయలు అన్నారు కదా సినిమాకి మీకు డబల్ అన్న త్రిపుల్ అవుతుందన్నా ఖచ్చితంగా త్రిపుల్ అవుతుందన్నా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న ల్యాంప్ అన్న ల్యాంప్ ప్లీజ్ సార్ ఒకటి బాధతో చెప్తున్నా రాకేష్ మాస్టర్ సార్ అంటే నాకు చాలా ఇష్టం ఏంటంటే డేరింగ్ గా మాట్లాడే వ్యక్తి ఎలాంటిది మనసులో లేకుండా బయటికి చెప్పే వ్యక్తి సినిమాలో పెట్టుకున్నందుకు చాలా సంతోషం సార్ ఎందుకంటే సార్ని నేను లాస్ట్ మూమెంట్ లో వైజాగ్ లో చూసిన సార్ మాత్రం ఏమన్నా డాన్స్ చేసిండా కిరాక్ ఉన్నది మూవీ అయితే ప్రతి ఒక్కరు వచ్చి మీరు పెట్టిన పైసలు ఎక్కడ సినిమా చూసిరంటే మీరు ఆశ్చర్యపోతారు ట్విస్టుల మీద ట్విస్టులు ఏమన్నా ఉంటాయి ఒక డిటెక్టివ్ సూపర్ చేస్తారు సార్ నిజమైన డిటెక్టివ్ ఎట్లా ఉంటారు అనేది చూపించిండ్రు వాళ్ళు పోలీస్ క్యారెక్టర్ గానీ డిటెక్టివ్ క్యారెక్టర్ గానీ సంపేవతలు వేసిండ్రు మస్తు చూపించిండ్రు ఒక మెసేజ్ ఉన్నది లవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని చూడండి మీ బాయ్ ఫ్రెండ్స్ తోటి ప్రతి ఒక్కరు వచ్చి ఈ మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హాయ్, నేను మీ యాక్టర్ వినోద్ కుమార్ నువ్వులా. ఇప్పుడే ల్యాంప్ సినిమా చూసి బయటకు వచ్చాము. మా సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది యూత్ నుంచి కానివ్వండి, అందరూ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి కామెడీ ఉంది, దీంట్లో సెంటిమెంట్ ఉంది, తర్వాత హర్రర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ వీక్ మీకు మల్టీప్లెక్స్ లో 110 రూపీస్ టికెట్ తోనే మీకు ఈ సినిమా చూపిస్తున్నాం. అంతకి డబల్ ఎంటర్టైన్మెంట్ మీకు దక్కుతుందని మేము కోరుకుంటున్నాం, నమ్ముతున్నాం. ఎందుకంటే థియేటర్ లో చూసాం, అందరితోటి రెస్పాన్స్ అయితే సూపర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ రాజశేఖర్ గారు, మా ప్రొడ్యూసర్స్ శేఖర్ రెడ్డి గారు అండ్ జనార్దన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. మా మిగతా కో ఆర్టిస్టులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ యాక్టర్ కోటి కిరణ్, ల్యాంప్ హీరోనండి. ఇప్పుడే ఆడియన్స్తో కలిసి సినిమా చూశాను, చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. నేను ఇంత రెస్పాన్స్ వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగా వచ్చింది. యూత్ అయితే ఫుల్ పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరందరూ థియేటర్కి వచ్చి ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. హోలీ పండుగ రోజు మీకు కన్నుల విందుగా చేసే పండగ, అలాగే మా సినిమా కూడా అంత కన్నుల విందుగా ఉందని నేను భావిస్తున్నాను. ఇప్పుడే చూసానంటే యూత్తో అసలు మామూలుగా లేదు, పిచ్చే అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. సాంగ్స్ అయితే 3 సాంగ్స్ 3 అద్భుతంగా ఉన్నాయి. ఇందులో మా రాజశేఖర్ గారు బాగా, డైరెక్టర్ రాజశేఖర్ గారు బాగా చేశారు, చూపించారు మమ్మల్ని. అండ్ దీంతోపాటు మా ప్రొడ్యూసర్ గారికి చాలా ధన్యవాదాలండి, శేఖర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారికి. ఇంకా అలాగే దీనిలో చేసి నాతో పాటు ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. కాబట్టి జనాలందరూ థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటూ మీ హీరో, ల్యాంప్ హీరో. హలో ఎవ్రీవన్, ఆడియన్స్ చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు కూడా చూడండి, వాళ్ళ మూవీ చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఆడియన్స్కి నేను చెప్పేది ఏం లేదండి, నా సినిమా చెప్తుంది. ఇంకా నిన్నటి వరకు నేను చెప్పాను, సో ఈ రోజు రిలీజ్ అయింది, ఇంకా ఆడియన్సే చెప్పాలి సినిమా ఎలా ఉంది. సినిమా కోసం 3 years కష్టపడ్డారు అంటున్నారు. దేనివల్ల అంతా ఎందుకు లేట్ అయిపోయింది సినిమా రిలీజ్? సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ ప్రాబ్లమ్స్ అండి, బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయింది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కొన్ని చెప్పుకోకూడదు బయటికి. ఆ ఇష్యూస్ వల్ల కొద్దిగా లేట్ అయింది. పైగా ఈ సినిమా కూడా మేము చాలా తక్కువ బడ్జెట్లోనే చేసామండి. ఓపెన్గా చెప్తానా, మేము 25 lakhs సినిమా చేసాం. 25 lakhs సినిమా చేసాము. 25 lakhs సినిమా చేసి రిలీజ్ చేసాము. సో ఏంటంటే మా సినిమా ఏదో పెద్ద బడ్జెట్ కాదు, ఇంత తక్కువ బడ్జెట్లోనే మేము సినిమా రిలీజ్ వరకు తీసుకొచ్చాము. కాకపోతే ఎంత తక్కువ బడ్జెట్ సినిమా రిలీజ్ అవ్వడం అనేది ఈ పోటీలో తట్టుకోవడం చాలా కష్టం. సో దానికే నాకు ఈ 3 years అనేది దానికోసమే పట్టిందండి. ఇదే అండి. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాం.
చాలా మంచి మూవీ. నిజంగా సింగిల్ స్టార్గా వచ్చి ఒక మింగిల్ స్టార్ అయిపోయిందని చెప్పొచ్చు వినోద్ గారు. మంచి చక్కని ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి మూవీ. ఆయనకు మంచి మంచి సినిమాలు చేసేటువంటి అవకాశం వస్తుంది. మంచి సినిమాలు చేయగలిగినటువంటి నమ్మకం ఉన్నది అని నాకు కూడా అనిపిస్తుంది. మేము ఆయన శిష్యులము, ఆయన ఫిలిం ఇన్స్టిట్యూట్లో మేము శిష్యులము. మేము కూడా ఆయన గైడెన్స్ ద్వారా మంచి మూవీ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ వినోద్ గారు, మంచి మూవీ ఇచ్చారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ర్యామ్స్ అండి. నేను ఈ సినిమాకి ఇది నా సినిమా మొట్టమొదటి సినిమా. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను ఈ సినిమాలో. సినిమా చాలా బాగా వచ్చింది. ఈరోజు హోలీ పౌర్ణమిలో మా ల్యాంపు కూడా అదేవిధంగా వెలుగొందుతుంది. ఈ ప్రేక్షకులతో పాటు అందరితో పాటు చూసాం మేము. ఈ పౌర్ణమి ఎలా నిండు వెన్నెల్లా వస్తుందో మా ల్యాంపు కూడా అలా నిండు వెన్నెల్లో వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ల్యాంప్ హోలీ పండుగ రోజు అందరి లైఫ్లో వెలుగులు ఎలా ఉండాలి, ఆనందంతో సినిమా చూసినప్పుడు ఆడియన్స్ కళ్ళలో కాంతులు, ఆ కాంతులు అనేది క్రైమ్, థ్రిల్లర్, ఫ్యాంటసీ ఈ జోనర్లో తీసుకొని వినోద్ గారు నటించిన విధానం, రాజశేఖర్ గారు చూపించిన డైరెక్షన్, రైటర్, డైలాగ్స్ అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు భయ్యా. మ్యూజిక్ అయితే కనుక స్టార్టింగ్ టైటిల్స్ దగ్గర నుంచి ఎండింగ్ క్లైమాక్స్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సాంగ్స్ పరంగా చూసుకుంటే 3 సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. రాకేష్ మాస్టర్ గారిని వెండితెర మీద చూసుకునే భాగ్యం కలగలేదు. బట్ ఈ సినిమాలో రాకేష్ మాస్టర్ గారి ఒక సాంగ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చడం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే లైఫ్ అంబిషన్స్కి ఏదైనా మనం డిసప్పాయింట్ అవుతే దాన్ని ఎలా మోటివేషన్ చేయాలి అనేది అన్ని సమపాలనలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇది ఒక యూత్ మెసేజ్, ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ. అందరూ చూడండి, చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది మేడం? మూవీ చాలా బాగుంది. అండ్ డిటెక్టివ్ పోలీస్ కమ్యూనికేషన్ వచ్చి చాలా బాగుంది. ఇద్దరు ఒక 2 హ్యాండ్స్ కలిపితే చప్పట్లు అంటారు చూడండి, అది అలా ఏదైతే అనుకున్నారో దాన్ని సక్సెస్ చేశారు. అండ్ డైరెక్షన్ వచ్చి సూపర్. అసలు హీరో హీరోయిన్స్ ఫెంటాస్టిక్. అసలు దీనివల్ల బాయ్స్ అసలు కుర్చీలలో కూర్చోలేకపోతున్నారు. అలాగే వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది. నాకు కూడా ఎప్పుడెప్పుడు పర్ఫార్మెన్స్ చేద్దామని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే ల్యాంప్ సినిమా అయితే చూడడం జరిగిందండి. సో ఇందులో వినోద్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సో ఇద్దరు హీరోస్ కింద మనం చూపిస్తారు, వాళ్ళిద్దరు యాక్టింగ్ కూడా బాగుంది. సో డైరెక్టర్ గారు కూడా కొత్తగా ఇది చేయడం అయితే జరిగింది. ల్యాంప్ అనే పేరు ఈ సినిమాకి ఎందుకు పెట్టారనేది కూడా మనకి లాస్ట్లో రివీల్ అవుతుంది. సో అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడండి. సో ఇది యూత్ వాళ్ళు మాత్రమే చూడాల్సిన సినిమా, తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి.